ఇవ్వడం జరుగుతుంది. ఆసనాసనం మనం నేర్పించాలి. కనీసం ఆసనాసనం మన ఆసనాసనం అంటే మనం కూర్చోటి తాడాసనాస్ కానీ మన ఒక 5-6 ఆసనాలు సింపుల్ ఆసనాస్ ఉన్నాయి. ఆ ఆసనాస్ పిల్లలకి నేర్పించడము, అందులో అతను ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనేది, స్టాండింగ్, లేయింగ్, ఫ్రమ్ బ్యాక్, సిట్టింగ్స్, ప్రాణాయామంలో కూడా మనం చాలా ప్రాణాయామాలు అయితే చాలా ఉన్నాయి. భత్రిక కానీ లేకపోతే విలోమ అనులోమ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి కొద్దిగా అవగాహన కల్పించాలి. అతను పర్ఫెక్షన్ చేయాలని కాదు, అవగాహన ఉండాలి. ఇవాళ వచ్చినప్పుడు చెప్పినట్టు ఉండాలి. మెడిటేషన్, సూర్య నమస్కారం, మనము సూర్య నమస్కారాలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 12 స్టెప్స్ ఉంటాయి కదా. ఆ విధంగా కొద్దిగా అతనికి కొద్దిగా దాని మీద ఫస్ట్ దానికి ఏం చేయాలి, సెకండ్ దానికి ఏం చేయాలనేది కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ప్రకారం మనము సెకండ్ దానికి మనం 10 మార్క్స్ ఇచ్చుకోగలుగుతాం. మూడవది పర్సనల్ ఎన్విరాన్మెంట్, హైజీన్, హెల్త్ హ్యాబిట్స్. ఈ హెల్త్ హ్యాబిట్స్ మీద కూడా అతనికి చూపాలి మీరు. పర్సనల్ హైజీన్ అంటే అతను స్కూల్కి ఏ విధంగా వస్తున్నాడు, మన నీట్ యూనిఫామ్ మీద వస్తున్నాడా, మనకి కటింగ్ ఉందా, మన గర్ల్స్ అయితే 2 జడలు వేసుకుని వస్తున్నారు, ఆ రోజు ఎట్లా ఉన్నది అంటే పర్సనల్ హైజీన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు. యూనిఫామ్, ఫుడ్ అంటే మన బయట ఫుడ్ ఏమైనా జింక్ ఫుడ్ ఏమైనా తింటున్నాడా, అతని హెల్త్ హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయి, అంటే అతను ఎప్పుడైనా అనారోగ్యం పాలవుతున్నాడా లేదా, అతనికి ఏమన్నా ఎప్పటికీ డిసీజ్ తో ఏమన్నా ప్రాబ్లం అయితే అతనికి హెల్త్ హ్యాబిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని గురించి మనం ప్రివెన్షన్ తీసుకోవడం. ప్లాంటేషన్ దాని మనకి ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉన్నది. మన ప్లాంటేషన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారా పిల్లలు, పాల్గొనడానికి మనం చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే ఇవన్నీ కేటగిరీలు ఉన్నట్టయితే ఇందులో మనం 10 మార్క్స్ ఇస్తాం. పర్సనల్ హైజీన్, యూనిఫామ్స్, ఫుడ్, ప్లాంటేషన్ అండ్ గార్డెన్, స్వచ్ఛ భారత్, వన మహోత్సవం. స్కిన్ డిసీజెస్ మీద కూడా కొద్దిగా ఇంటిమేషన్ ఇవ్వాలి. పిల్లలకి ఎప్పుడు మన కోకుడు కానీ అటువంటి ఉన్నప్పుడే అతను రాకుండా నేల్స్ కటింగ్ చేసుకోవడము, వారానికి ఒకసారి నెయిల్ కట్స్ చేసుకోవడం, అతనికి ఏమన్నా డిసీజెస్ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే మనం ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పిల్లలకి. బ్యాలెన్స్ డైట్ ఏంటంటే మనము రోగం రాకుండడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనము ఆరోగ్యం ఉంటా అనే విషయంలో కూడా మనము పూర్తి మనం అతనికి అవగాహన ఇవ్వాలి. స్కిన్ డిసీజెస్, ఆర్గాన్స్ అంటే మనం మెయిన్ ఆర్గాన్స్ ఏమున్నాయి, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ, ఇటువంటి వాటి మీద కూడా కొద్దిగా అవగాహన కల్పించాలి అబ్బాయి. ఇంకా మనకి గ్రౌండ్ క్లీనింగ్ మనం ఎట్లా ఉపయోగించుకుంటాం పిల్లలు. గ్రౌండ్ క్లీనింగ్ అంటే గోల్డ్ మార్కింగ్ కానీ లేకపోతే గ్రౌండ్ క్లీనింగ్ మన చెట్లను తీసేయడం కానీ మనకి మన క్లీనింగ్ లో కూడా మనం పిల్లలు ఉపయోగించుకుంటాం. బిఫోర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్ మనము పొద్దున లేస్తేనే మన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవడము, మార్నింగ్ ఒకసారి బ్రష్ చేసుకోవడం, ఈవినింగ్ ఒకసారి బ్రష్ చేసుకోవడము, పాలు తాగడము, కాఫీ మానేయడము, మన గుడ్ హ్యాబిట్స్ మనం ఒకసారి పిల్లలకి అవన్నీ చెప్పాలంటే. అవాయిడ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే ఈ లివర్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. దీని గురించి ప్రతి ఒక్క పిల్లలకి అవగాహన కలిగారు. హార్ట్ అటాక్ ఒకవేళ అతనికే కాదు, అతని పేరెంట్స్ వచ్చినప్పుడు ఏ విధమైన ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి, ఫస్ట్ మన ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏ విధంగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేది చెప్పేసి ఈ పూర్తి అవగాహన పిల్లలకి ఉన్నప్పుడు మాత్రమే ఇందులో మనం అకార్డింగ్ టు దిస్ ఒక 10 మార్కులు అంటే మనం అతనికి ఇంత 10 మార్కులకు మనం ఏం చేస్తామనేది అకార్డింగ్ టు మనం పిల్లలు చేయడం పట్టేసి మనము డిసిజన్ తీసుకుంటాం. ఇదే 3వ పాయింట్. నాలుగోది సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్. దీనికి 10 మార్కులు. ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ గురించి పిల్లలకి అవగాహన, నేను మళ్ళీ సార్ చెప్పినట్టు ఆ ఫస్ట్ ఎయిడ్ గురించి పూర్తి అవగాహన ఉండాలి పిల్లలకి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు డాక్టర్ దగ్గర పోయడానికన్నా ముందు మనం చేసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలకి ఎంతో కొద్ది ఐడియా ఉండాలి. మనము కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి, ఈ స్నేక్ బైట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా, రోడ్డు భద్రత, పర్సనల్ సేఫ్టీ, గ్రౌండ్ అండ్ ప్లే సేఫ్టీ. గ్రౌండ్లో మనం దెబ్బ తాకినప్పుడు స్ట్రెయిన్ కానీ వచ్చినప్పుడు ఏ విధంగా, వాపు వచ్చినప్పుడు ఏమైనా ఐస్ అప్లై చేయడం లేకపోతే ఏ విధంగా చేయడం అనేది కూడా పిల్లలకి ఎంతో కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఫుట్వేర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ప్రోటోకాల్.
ఎనీమియా మనకి ఎందుకు వస్తుంది? పిల్లోడు కరెక్ట్ అన్నం కరెక్ట్ తినకపోవడం వల్ల, డైట్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు రక్తహీనత ఉన్నప్పుడు బి కాంప్లెక్స్ టాబ్లెట్ వాడడం కానీ, లేకపోతే దానికి తగ్గట్టు ఫుడ్ మనం రాగి జావ అందుకే ఇస్తున్నాం. పిల్లలకు చాలా మందికి ఎనీమియా ఉంటుంది, రక్తహీనత ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేయడానికి రోజు మనం రాగి జావ ఇస్తున్నాం. వారానికి 3 ఎగ్స్ ఇస్తున్నాం. ప్రోటీన్ పిల్లలందరికీ ప్రోటీన్ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టు వారానికి 3 ఎగ్స్ ఇస్తున్నాం. అంటే ఈ విధంగా కూడా మన పిల్లలకి మోటివేట్ చేయాలి. మనకు రోజు ఈ విధంగా రక్తహీనత వల్ల పిల్లలు ఈ విధంగా డిసీజ్ అవుతున్నారు కాబట్టి మనం కూడా ఇటువంటి ప్రోటీన్ అండ్ ఫుడ్ తింటే దాని నుంచి మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం మోటివేట్ చేయాలి. సమ్ డేంజరస్ ఫైర్ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి. అండ్ ఇంజురీస్ వచ్చినప్పుడు వూండ్స్ ఆఫ్ ప్లే, స్నేక్స్, మనం ఇంతకుముందు నిన్న మళ్ళీసారి చెప్పినట్టు స్నేక్స్ మనం బయట చేసినప్పుడు ఎట్లా దాని మీద అంటే మొత్తానికి మనం దాన్ని ఇంతకుముందు ఏం చేసేది బాధప్పుడు దాని నోట్ ద్వారా ఫీల్ చేసేసి దాన్ని ఏదో చేసేది. అట్లా కాకుండా కట్టు ఎక్కడైతే స్నేక్ బయట అయిందో దాని పైన కొద్దిగా బ్యాండేజ్ కట్టేసి అతన్ని నడవకుండా చేసేసి దాని తర్వాత మనం హాస్పిటల్ తీసుకుపోవడం అనేది నేను చెప్పడం జరిగింది. దీని గురించి పూర్తి అవగాహన పిల్లలకి కల్పించాలి మనం. అంటే ఇప్పుడు మన క్లాసులో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు వారానికి 3 ఉంటాయి కాబట్టి కనీసం 1-2 క్లాసులు బయటకు తీసుకుపోయినా కూడా మనము అక్కడ మనకు మన లోపల మనము థియరీ క్లాసులలో కూడా ఇటువంటి వారానికి 1-2 సార్లు ఇటువంటి క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే పిల్లలకి పూర్తి అవగాహన కల్పించడానికి కూడా వీలు ఉంటుంది. కరెంట్ స్విమ్మింగ్ పూల్, రోడ్ సేఫ్టీ రూల్స్ అంటే నేను మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసింది నిన్న మళ్ళీ సార్. మనము బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ ధరించడము, మనం రోడ్ సిగ్నల్స్ పాటించడము, ఓవర్టేక్ చేసినప్పుడు ఓన్లీ రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడము, మనము ఫుట్పాత్ దాటేటప్పుడు ఓన్లీ జీబ్రా క్రాస్ ఆ లైన్స్ మీకు దాటడం, ఇటువంటి అన్ని కూడా మనము పిల్లలకు చెప్పినట్టయితే దాని గురించి కొద్ది అవగాహన కల్పించిన అవుతుంది. దీనికి మనం 10 మార్క్స్ ఇస్తాం. ఇక లాస్ట్ అండి హెల్త్, న్యూట్రిషన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. అతనికి పిల్లలకి కూడా మనం హెల్త్ ఇంతకుముందు చెప్పినట్టు హ్యాబిట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు అతను గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి. గుడ్ హ్యాబిట్స్ మనం చేసుకోవడం వల్ల మనకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకుని మనం ఏ విధంగా హెల్త్ లాస్ అవుతాం అనే విషయం మనం పూర్తి అవగాహన కల్పించినప్పుడే దానికి అతనికి